వెండితెరపై అద్భుత కావ్యాలు లిఖిస్తూ కాలగమనాన్ని శాసించిన అలుపెరగని చలనచిత్ర బ్రహ్మ సింగీతం శ్రీనివాసరావు గారు మరి తన మేధస్సుతో సరికొత్త లోకాలను సృష్టిస్తూ తరాలు మారిన తరగని స్ఫూర్తిగా నిలిచిన అతని అపురూప దృశ్యకావ్యాలేంటో టాప్ 10 వీడియోస్గా ఈ వీడియోలో చూద్దాం. నంబర్ 1. 1991లోనే ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా హాలీవుడ్ రేంజ్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ని టాలీవుడ్కి పరిచయం చేసిన అద్భుత దృశ్యకావ్యం ఆదిత్య 369. నందకూరి బాలకృష్ణగారు మోడర్న్ యువకుడుగా మరియు శ్రీకృష్ణదేవరాయలుగా ద్విపాత్ర అభినయంలో చూపించిన రాజసం నటన ఈ సినిమాను ఒక మైలురాయిగా నిలిపింది. ఒక టైమ్ మెషీన్ ద్వారా హీరోయిన్లు భూతకాలంలోని రాయన సామ్రాజ్యానికి మరియు భవిష్యత్తులోని అండర్ గ్రౌండ్ యుగానికి ప్రయాణించే పాయింట్ నాటి ప్రేక్షకులను ఎంతగానో తెరతిరిచింది. విజనరీ డైరెక్టర్ సింగీతం గారు 30 ఏళ్ల క్రితమే భవిష్యత్ ప్రపంచాన్ని ఊహించి విజువలైజ్ చేసిన తీరు ఆయన మేధస్సుగా నిదర్శనం కాగా, మైస్ట్రో ఇళయరాజాగారి అద్భుత సంగీతంలో వచ్చిన జానవులే నిరజానవులే గాని, రాసలీల వేల వంటి పాటలు నేటికీ ఎవర్గ్రీన్ క్లాసిక్స్. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో పాటు ప్రతిష్టాత్మక నంది అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా నిలిచిపోయింది. నంబర్ 2. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జానపద చిత్రాల వైభవం పూర్తిగా తగ్గిపోయింది అనుకుంటున్న రోజులు. టెక్నాలజీ సాయం లేకుండా కేవలం తన అద్భుత మేధస్సుతో ఒక అద్భుత ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టించిన విజనరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారి నుండి వచ్చిన భైరవ ద్వీపం నందమూరి బాలకృష్ణగారి కెరీర్లో ఒక అపురూపమైన కళాఖండంగా నిలిచింది ఈ చిత్రం. సింగీతం గారి దర్శకత్వ ప్రతిభకు మచ్చుతునకగా నిలిచింది. కమర్షియల్ ఫార్ములా సినిమాలకు భిన్నంగా ఎగిరే గుర్రాలు, మంత్రగత్తెలు, మరుగుద్దుల లోకం, గాలిలో తేలే భైరవద్వీపం వంటి ఊహాతీతమైన ఎలిమెంట్స్ను ఆనాడే వెండితెరపై ఆవిష్కరించి ప్రేక్షకులని ఒక సరికొత్త లోకంలోకి తీసుకువెళ్లిన ఈ చిత్రం బాలయ్య గారి నటన మరియు అద్భుతమైన సాహసాలతో బాక్సాఫీస్ని షేక్ చేసింది. ముఖ్యంగా అటు అందమైన రాజకుమారుడిగా మంత్రముగ్ధులని చేస్తూనే ఇటు క్లైమాక్స్లో వచ్చే కురూపి పాత్రలో బాలయ్య గారు చూపించిన అంకిత భావం, ఎలాంటి డ్యూప్ లేకుండా ఆయన చేసిన ప్రాణాంతక సాహసాలు నటుడిగా ఆయన సాహసోపేతమైన గొప్పతనానికి నిదర్శనంగా నిలిచాయి. మాధవపెద్ది సురేష్ గారి క్లాసికల్ నుంచి వచ్చిన శ్రీ తుంబుర నారద సంగీత సాహిత్యం వంటి పాటలు మరియు పదనైన డైలాగ్స్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడంతో పాటు ఏకంగా 9 నంది అవార్డులను సొంతం చేసుకుని టాలీవుడ్ చరిత్రలోనే బెస్ట్ జానపద చిత్రంగా నిలిచింది. ఇక నంబర్ 3. పుష్పక విమానం. ప్రపంచ చరిత్రలోనే డైలాగ్స్ లేకుండా సినిమా తీయడం ఒక సాహసమైతే ఆ చిత్రంతో కమర్షియల్ సక్సెస్ సాధించి చూపించిన ఏకైక జీనియస్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు. కమలహాసన్ కథానాయకుడిగా వచ్చిన ఈ పుష్పక చిత్రం ఆయన కెరీర్లోనే ఒక అపురూప మైలురాయిగా నిలిచిపోయింది. ఒక్కటంటే ఒక్క మాట కూడా లేకుండా కేవలం నటీనటుల హావభావాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో 2.5 గంటల పాటు ప్రేక్షకులని ఆద్యంతం నవ్వించి ఏడిపించిన ఈ సైలెంట్ బ్లాక్బస్టర్ మూవీ సింగీతం గారి మేధస్సుకు ఒక నిదర్శనం. మాటలు లేకపోయినా సంగీత దర్శకులు ఎల్ వైద్యనాథన్ గారు అద్భుతమైన రికార్డింగ్ ఈ సినిమాకు ప్రాణంగా నిలవగా, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సైతం ప్రదర్శించబడే టాలీవుడ్ గర్వించదగ ఆల్ టైమ్ క్లాసిక్ వండర్గా నిలిచింది పుష్పక విమానం. ఇక నంబర్ 4. మయూరి. నిజ జీవితంలో ఒక ప్రమాదంలో కాలు కోల్పోయినా అధైర్యపడకుండా జైపూర్ కాలుతో మళ్లీ నాట్యరంగంలో అద్భుతాలు సృష్టించిన సుధాచంద్రన్ గారి రియల్ లైఫ్ స్టోరీని ఎంతో స్ఫూర్తిదాయకంగా వెండితెరపై ఆవిష్కరించిన మాస్టర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు. కాగా ఆమెనే ప్రధాన పాత్రలో పెట్టి ఆయన తెరకెక్కించిన మయూరి చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే ఒక అపురూప క్లాసిక్గా నిలిచిపోయింది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ లేకపోయినా ఒక అమ్మాయి ఆత్మవిశ్వాసం, కళపట్ల ఆమెకున్న అంకితభావాన్ని ఎంతో హృద్యంగా చూపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా ప్రేక్షకులకి గూస్బంప్స్ తెప్పించే ఎమోషనల్ స్ఫూర్తిని అందించింది. జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డుతో పాటు ఏకంగా 9 నంది అవార్డులని కైవసం చేసుకుని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిన ఈ చిత్రం సింగీతం గారి టాప్ 10 మూవీస్లో ఎప్పటికీ ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది. ఇక నంబర్ 5. కమలహాసన్ కెరీర్లోనే మైల్ స్టోన్ అయిన 100వ సినిమా అమావాస్య చంద్రుడు.
ఒక అంధుడైన వయోలిన్ విద్వాంసుడి కథను ఎంచుకొని దానిని వెండితెరపై ఒక అద్భుతమైన కావ్యంగా మలిచిన మాస్టర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు. మరి కమల్ హాసన్తో వచ్చిన కాంబినేషన్లో అమావాస్య చంద్రుడు చిత్రం ఒక కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయింది. చూపు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో బ్రతికే ఓ సంగీతకారుడి పాత్రలో కమల్ హాసన్ గారు చూపించిన నటన మరియు ఆ పాత్రను ఎంతో సున్నితంగా గుండెకు హత్తుకునేలా సింగీతం గారు డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులని కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమల్ హాసన్ గారికి బెస్ట్ యాక్టర్ ఫిల్మ్ఫేర్ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. టెక్నికల్ వాల్యూస్ మరియు ఎమోషన్స్ పరంగా సింగీతం గారి టాప్ 10 మూవీస్లో ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. నంబర్ 6 విచిత్ర సోదరులు. ఇవాల్టిలా సీజీఐ లేదు, గ్రాఫిక్స్ సాంకేతిక అస్సలు లేవు. 1989వ సంవత్సరంలోనే కమల్ హాసన్ను అప్పు అనే మరగుబుగ్గుజ్జు పాత్రలో చూపించి యావత్ సినీ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన టెక్నికల్ జీనియస్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు. కాదా వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ విచిత్ర సోదరుల చిత్రం ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక అద్భుతంగా నిలిచిపోయింది. ఒకే సినిమాలో కమల్ హాసన్ గారు తండ్రిగా, సాధారణ కుమారుడిగా మరియు మరగుజ్జుగా త్రిపాత్ర అభినయంలో చేసిన నటన అమోఘం. కాగా కెమెరా యాంగిల్స్ మరియు ట్రిక్ షాట్స్తో ఆ మరగుబుజ్జు పాత్రను సింగీతం గారు తెరపై ఆవిష్కరించిన తీరు హాలీవుడ్ మేకర్స్ను సైతం ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఆ మరగుజ్జు పాత్ర కోసం కమల్ హాసన్ గారు తన కాళ్లను వెనక్కి ముడుచుకొని ప్రత్యేకమైన షూస్ వేసుకుని షూటింగ్ అంతా నడవడం, ఆ నొప్పితోనే అద్భుతమైన హావభావాలు పండించడం ఆయన నటనా చాతుర్యానికి మరియు అంకిత భావానికి ఒక మకుటాయమానంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సులామీ సృష్టించి బ్లాక్బస్టర్ హిట్టే కాకుండా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా జాతీయ అవార్డును గెలుచుకున్న ఈ చిత్రం సింగీతం గారి స్టెవరెస్ట్ శిఖరాన్ని కూర్చోబెట్టింది. నంబర్ 7 విశ్వనటుడు కమల్ హాసన్ మరియు మాస్టర్ డైరెక్టర్ సింగీతం గారి కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం సొమ్ము ఒకటిది సోకొకటిది. కంప్లీట్ కన్ఫ్యూజ్ కామెడీ డ్రామాగా 1979లో విడుదలైన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకి ఒక సరికొత్త హాస్య విందును అందించింది. 2 విభిన్నమైన పాత్రలో కమల్ హాసన్ గారు చేసిన ద్విపాత్ర అభినయం మరియు ఆయన అద్భుతమైన టైమింగ్ ఈ సినిమాకు ఊపిరిగా నిలవగా, ఆ పాత్రల చుట్టూ వచ్చే మార్పిడి సన్నివేశాలను సింగీతం గారు ఎంతో వేగవంతమైన స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి కమల్ హాసన్ గారు తెలుగు ఇండస్ట్రీలో మరింత స్థిరపడడానికి దోహదపడిన ఈ చిత్రం ఎక్కడ ల్యాగ్ అనేది లేకుండా కేవలం వినోదమే ప్రధానంగా సాగుతూ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్గా నిలిచింది వీరి కాంబో. ఇక నంబర్ 8 పాశ్చాత్య సంస్కృతి వైపు మొగ్గు చూపుతున్న నాటి సమాజానికి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని ఎంతో సున్నితంగా మరియు ఆలోచింపచేసేలా ఆవిష్కరించిన మాస్టర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారి నుండి వచ్చిన అమెరికా అమ్మాయి తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక క్లాసిక్ మైలురాయిగా నిలిచిపోయింది. అమెరికా నుండి వచ్చిన ఒక విదేశీ అమ్మాయి మన తెలుగింటి కోడలిగా మారి ఇక్కడ ఆచారాలను, సంగీత నాటికలను గౌరవిస్తూ మన సంస్కృతిని ఎలా కాపాడుకుందనే పాయింట్ను సింగీతం గారు ఎంతో హృదయంగా తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా మన దేశీయ విలువలను విదేశీయుల కోణంలో ఎంతో అద్భుతంగా ప్రెజెంట్ చేసినందుకుగాను విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది ఈ చిత్రం. ఇక నంబర్ 9 బృందావనం. టాలీవుడ్లో జానపద సైన్స్ ఫిక్షన్ చిత్రాలతోనే కాకుండా ఒక సున్నితమైన పల్లెటూరి వాతావరణంలో క్లీన్ ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు హ్యాపీ కామెడీని కూడా అద్భుతంగా పండించగలనని నిరూపించిన జీనియస్ సింగీతం శ్రీనివాసరావు గారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ఈ బృందావనం చిత్రం ఆయన కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ క్లాసిక్గా నిలిచిపోయింది. జమీందారి కుటుంబాల మధ్య ఉండే ఆస్తి తగాదాలు, అహంకారాల వల్ల విడిపోయిన ఒక పెద్ద కుటుంబాన్ని ఒక సామాన్య యువకుడు తన తెలివితేటలతో, హాస్యంతో ఎలా ఒకటి చేశాడు అనే కథాంశాన్ని సింగీతం గారు ఎంతో ఆహ్లాదకరమైన స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో పాత్రకు ఎంతో హుందాతనాన్ని ఇస్తూనే రాజేంద్ర ప్రసాద్ గారి మార్కు అమాయకత్వం, అద్భుతమైన కామెడీ టైమింగ్ మరియు సెంటిమెంట్ సీన్స్ను సింగీతం గారు బ్యాలెన్స్ చేసిన తీరు నటుడిగా రాజేంద్ర ప్రసాద్ గారి కెరీర్కు పెద్ద ప్లస్ పాయింట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించి పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం కమర్షియల్ హంగులకు దూరంగా ఒక పచ్చని బంధాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ చక్కటి దృశ్యకావ్యంగా నిలిచింది. ఇక నంబర్ 10 లాస్ట్ బట్ నాట్ లీస్ట్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ హంగులకు దూరంగా సమాజంలో ఉండే అపోహలను, మానవ సంబంధాల లోతులను ఎంతో ధైర్యంగా వెండితెరపై ఆవిష్కరించిన విలక్షణ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి నుండి వచ్చిన జమీందారు గారి అమ్మాయి. ఈ చిత్రం నాటి ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపచేసే ఒక అద్భుత సామాజిక దృశ్య కావ్యం.
ఒక జమీందారు కూతురు పెళ్లిక ముందే గర్భవతి కావడమని ఆనాటి సమాజంలో అత్యంత వివాదాస్పదమైన పాయింటుని ఎంచుకుని ఎక్కడ వల్గారిటీ అనేది లేకుండా ఒక స్త్రీ ఆత్మగౌరవాన్ని, ఆమె పడే వేదనను సింగీతంగారు ఎంతో సున్నితంగా మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది ఈ సినిమా. ఇప్పుడు రీసెంట్గా సింగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో సింగ్ గీతం అనే మరో అద్భుతమైన సినిమా కూడా వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. మరి ఇది లాంగ్ రన్లో ఎలాంటి రిజల్ట్ చూస్తుందో చూడాలి. మీరు ఒకవేళ ఈ మూవీ చూసి ఉంటే సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.